తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని ఆరోపించారు మంత్రి ఈటెల రాజేందర్. ఏపీ అభివృద్ధిని పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. టీటీడీపీ నేతలు చంద్రబాబు తొత్తుగా వ్యవహరిస్తూ 2019లో అధికారంలోకి వస్తామనే భ్రమలో బ్రతుకుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కరెంటును ఎక్కువ వాడుకుంటుందని చెప్పి తప్పుడు లెక్కలు చెప్పినటువంటి ఆంధ్ర నాయకుల కాళ్ళకాడ మోకరినటువంటి రేవంత్ రెడ్డి లాంటి మాట్లాడి రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని సవ్యంగా జరగనివ్వద్దు, అభివృద్ధి కానివ్వద్దు, విఫలమైందని చెప్పేటువంటి పద్ధతి పోవాలని చెప్పి ఎన్ని కుట్రలు చేసినా మళ్ళీ ప్రజలందరూ కూడా కుట్రలను తిప్పికొట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఇవాళ ఆ పార్టీ చర్యల్ని ఈసరించుకుంటున్నారు. నేను ఆయన అంటాడు, ముమ్మాటికి 2019లో మాదే అధికారం, దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. అసలు 2019 వరకు నీ పార్టీ ఉంటుందా? బతికి బట్ట కడుతుందా? ఇప్పటికే కకావికలమైపోయింది నీ పార్టీ. ప్రజాక్షేత్రంలో ఈసడింపులకి ఏవగింపులకి అసహించుకుంటున్న సందర్భంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు మాటలు ఇవాళ వాళ్ళ వందిమాగాథలకి తృప్తి కలిగించవచ్చుగాక, కానీ తెలంగాణ ప్రజల్లో మాత్రం మరోసారి బాబు కుట్రలని, బాబు వెకిలి చేష్టలని ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవడమే